ఉస్మానియా యూనివర్సిటీ పేరు చెప్తే తెలియనోళ్ళు అస్సలు లేరు. అలా చదువుకుంటే చాలు అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు చాలా మంది దాకా. ఇక్కడ మన కాడ ఉస్మానియా యూనివర్సిటీ లెక్కనే దునియాలనే పెద్ద యూనివర్సిటీ ఇంకోటి ఉన్నది. అప్పట్లో ఒక ఎలుగు ఎలిగింది, అది ఇంతకు ఏందది, దాని పేరేంది, ఇప్పుడు దాని ముచ్చటెందుకు అనేది అంతా తెలియాలంటే ఈ వార్త చూడురి, అంత పురాగా అర్థమవుతుంది. మన కాడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క పాలు చదువుకుంటే చాలు అని అనుకున్నట్టే అప్పట్లో బీహార్లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం కూడా అట్టనే చదువుకోవాలని కలలు కనేటోళ్ళు ఉండేనట. అంత గొప్ప విశ్వవిద్యాలయంలో కొత్త కట్టిన క్యాంపస్ ను ఇగో ఇట్ట ప్రధాని మోదీ సారు రిబ్బన్ గత్తిచ్చి సాల్వ్ చేసిండు. బీహార్ రాజ్గిర్ ఉన్నది ఈ యూనివర్సిటీ దునియాలనే తొలత హాస్టల్ యూనివర్సిటీ అట ఇది. ఇప్పుడు కొత్తగా కట్టిన క్యాంపస్ ఓపెనింగ్ చేసేటి కార్యానికి 17 దేశాలకించి పెద్ద పెద్దోళ్ళు అంత వచ్చిందట. 1900 మంది కూసునేటట్టు 40 తరగతి గదులు, 2 అకాడమిక్ బ్లాకులు, 300 మంది కూసునేటట్టు 2 ఆడిటోరియంలు కట్టిందట. అంతేకాదు ఏం తక్కువ 550 మంది ఉండేటట్టు హాస్టల్ సౌలతున్నదట. ఫ్యాకల్టీ క్లబ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, సోలార్ ప్లాంట్లు, తాగేతందుకు నీళ్లను శుద్ధి చేసేటి మిషన్లు, 100 ఎకరాలకు నీళ్ల సౌలతు ఉండేటట్టు నలంద యూనివర్సిటీలో అన్ని తీళ్ల సౌలతులు చేసిరట. ఇప్పుడు కాదట ఏం తక్కువ 1600 ఏళ్ల కిందట ఈ విశ్వవిద్యాలయాన్ని కట్టిరంటే చూడు దాని గొప్పతనం ఎంతో.